నేను యూట్యూబ్ పెట్టి 6 ఏళ్ళైంది. 24 అవర్ న్యూస్ టెలివిజన్లో రాబట్టి దాదాపు మీకు 20 ఇయర్స్ దాటిపోయింది. అరౌండ్ 2003 నుంచి చాలా రెగ్యులర్గా వస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పొలిటికల్ పార్టీల వెనకాలన్న జనం ఈ జర్నలిజాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. 2019 ఎలక్షన్స్ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నా పైన విపరీతంగా అటాక్ చేసేవారు. నువ్వు చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచ్ అని, నువ్వు చంద్రబాబు మనిషివని, ఈవెన్ వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి కూడా అడిగేవారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్కి వచ్చే వరకు రివర్స్ అయింది. టీడీపీ వారు అటాక్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ప్రో జగన్ అని, జగన్ మనిషివని. సో అంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా అటాక్ చేసేవాళ్ళు. చాలా నువ్వు కాంగ్రెస్ అని, కమ్యూనిస్టు అని వాళ్ళు తిట్టేవాళ్ళు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కాలం నువ్వు బీఆర్ఎస్ అని చెప్పి తిట్టారు. ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ట్రెండ్ ఏది ఉంటే అది నేను చెప్తూ వచ్చాను కనుక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ట్రెండ్ ఉంది కనుక చెప్పాను. అది చెప్పే వరకు నన్ను బీఆర్ఎస్ అనడం మానేసి కాంగ్రెస్ అనడం మొదలుపెట్టారు. సో ఇలా చాలామంది చాలా రకాలుగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో అయితే ఇందులో ఒక తేడా ఉంది. ఒక టీడీపీ వాళ్ళు మాత్రం వారి వ్యక్తులుగా కాకుండా వారి సోషల్ మీడియా పార్టీ విభాగం నుంచే ట్రెండ్ అటాక్ మొదలుపెట్టారు. ఇది ఒక న్యూ ట్రెండ్. భవిష్యత్తులో ఇంకా మిగతా పార్టీలు కూడా అవే చేస్తాయనుకుంటాను. మరి ఇన్ని రకాలుగా ఇన్ని పార్టీల నుంచి అటాక్ ఎందుకు ఎదుర్కొంటున్నాను అని నేను అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. ఒక రకంగా మాబ్ లించింగ్ ఇది కూడా. సో ఇది మాబ్ లించింగ్ అనేది ఫిజికల్, ఇది వర్చువల్ మాబ్ లించింగ్. ఈ వర్చువల్ మాబ్ లించింగ్ అంటే ఈ రకమైన వర్చువల్ పొలిటికల్ మాబ్ లించింగ్. ఈ వర్చువల్ స్పేస్లో రాజకీయ మూకదాడులకు కారణం ఏంటి? ఒక కారణం ఏంటంటే పాలిటిక్స్ బాగా పోలరైజ్ అయిపోయాయి. పాలిటిక్స్ కాస్త హై క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయాయి. పాలిటిక్స్ కాస్త హై స్టేక్స్ బ్యాటిల్ అయిపోయింది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే 100 కోట్లు ఖర్చు పెట్టి టెన్షన్లో పాలిటిక్స్ నడుపుతున్నారు. కులాల వారీగా భయంకరంగా చీలిపోయి పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీల వారీగా, నాయకుల వారీగా ఈ హైలీ బ్రేజన్ కాంపిటిటివ్ పాలిటిక్స్ కావడం వల్ల ఈ చిన్న డిసెంట్ను, చిన్న ప్రశ్నను, చిన్న వ్యతిరేకతను, చిన్న క్వశ్చన్ను కూడా రాజకీయ వ్యవస్థ అంగీకరించడానికి సిద్ధపడలేదు. రెండవది ఏమవుతుంది అంటే ఒక ప్రెజుడిసెస్ సమాజంలో పెరిగిపోయాయి. మాదే రైటు, మా నాయకుడే రైటు, మేము ఏం చేసినా రైటు. సో మేము చేసిందే రైట్ అనాలి, మేము ఏదంటే అదే అనాలి. సో మీరు ఇంకో రకంగా అంటే అంగీకరించాం. మా భావాల్ని ఏకీభవించాలి, కాదంటే నోరు మూసుకొని కూర్చోవాలి. భిన్నమైన భావాలను మేము ఎలవ్ చేయము. అంటే ప్లూరాలిటీ ఆఫ్ ఒపీనియన్స్ని మేము యాక్సెప్ట్ చేయము. సో సమాజంలో భిన్నమైన భావాలు ఉండవచ్చు అనే ఒక డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రటిక్ స్పేస్ను ఇలా డెమోక్రసీలు ఉన్న పార్టీలు అంగీకరించడం రెడీగా లేవు. ఇది రెండవ కారణం. పేరు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా వచ్చే వరకు మా వ్యూ పాయింటే అందరూ అగ్రీ కావాలని. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే రాజకీయ పార్టీలలో ఒక తత్వం కూడా పెరిగిపోయింది. అంటే ఒక మాబ్ సైకాలజీ, అంటే డిజిటల్ మీడియా వచ్చాక హర్డ్ సైకాలజీ పెరిగిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరొన్నొకరు మొదలు పెడితే ఇక అదంతా ఒక మూకదాడిగా మారిపోతుంది. ఎక్కడ దాకా పోతుందంటే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అది నిజమేమో అని ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ లాగా మారిపోతుంది. సో ఆ స్థాయిలో హార్డ్ సైకాలజీ కూడా కావడం అనేది, డిజిటల్ స్పేస్ అనేది అనానిమస్గా ఉంటుంది కనుక ఆ గుంపు దాడి, ఆ గుంపు తత్వము అనేది విపరీతంగా పెరిగింది. సో ఆ మాబ్ సైకాలజీ కూడా, మాబ్ బిహేవియర్ కూడా ఈ రాజకీయ మూకల్లో మనకు కనబడుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎదుటివారు చెప్పే దాంట్లో భిన్నత్వాన్ని ఎలా అంగీకరించరు, కానీ ఆన్సర్ చెప్పే సామర్థ్యం లేక, నేను మాట్లాడిన దాంట్లో పలాంది తప్పు ఉంది, పలాంది తప్పు ఎందుకుంది అని చెప్పే కెపాసిటీ ఉంటే అసలు ఈ మూకదాడికి అవసరమే లేదు. నువ్వు ఓపెన్గా ఇంకో పలానా పాయింట్ నువ్వు తప్పు చెప్పావు, ఎలా తప్పు చెప్పావో చెప్పండి అని అంటాం. దానికి మన ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే నీ దగ్గర ఆన్సర్ లేదో నువ్వు అసహనాన్ని ప్రదర్శిస్తావు. మీరు ఎప్పుడన్నా గమనించండి, మన హ్యూమన్ బిహేవియర్లో కూడా
నీ తప్పును ఎత్తి చూపినప్పుడు నీ దగ్గర ఆన్సర్ లేకపోతే నీవు నిజాయితీగా ఇది తప్పే అని ఒప్పుకో. లేదు నీ నుంచి కౌంటర్ ఉండదు, అప్పుడు ఏం చేస్తావు? అసహనాన్ని ప్రదర్శించడం మొదలు పెడతావు, అరవడం మొదలు పెడతావు, నాదే రైట్ అని అడ్డగోలుగా వాదించడం మొదలు పెడతావు. సో ఇది హ్యూమన్ సైకాలజీలో ఉండే బలహీనత. అంటే తన అసమర్థతను అసహనంగా మార్చుకుంటారు. సో అందువల్ల నేను మాట్లాడే దాంట్లో పలాంది తప్పు పలాంది రైటు అని విచక్షణతో చెప్పలేని అసమర్థత ఏం చేస్తుందంటే ఎదుటి వానిపైన బురద చల్లడం అనేది అలవాటుగా మార్చుకుంటారు. సో అందువల్ల ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇనిబిలిటీ టు క్వశ్చన్. అంటే కౌంటర్ క్వశ్చన్ వేయలేక, కౌంటర్ వ్యూ పాయింట్ చెప్పలేక, తమ ఐడియాలజికల్ తమ బ్యాంక్రప్సీని, తమ ఆలోచనల దివాలా కోరుతనాన్ని అసహనంగా మార్చుకుంటారు రాజకీయ పార్టీలు. సో ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తమకు లేదు గనక నిజాయితీ, ఎవరికీ కూడా నిజాయితీ ఉండదు అని భావిస్తారు. తమకు నిష్పాక్షికత లేదు గనక ఎదుటి వారికి కూడా నిష్పాక్షికత లేదు. తాము అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు వైఖరులు మార్చుకుంటాం గనక నిన్న తిడుతాం, ఇవాళ మెచ్చుకుంటాం. ఒకే నాయకుడిని 5 ఏళ్ల కింద తిడుతాం, 5 ఏళ్ల తర్వాత గొప్పగా మెచ్చుకుంటాం. సో మేము మా అవసరాల కొరకు ప్రయోజనాల కొరకు మేము కోట్ అమ్ముడుపోతాం కనుక ఎదుటివాడు కూడా అమ్ముడుపోతాడు. ఎందుకు అమ్ముడుపోడు? సో మాలాంటి వాడే కదా, పచ్చకామర్ల వాడికి ప్రపంచమంతా పచ్చగానే కనబడుతుంది అనుకుంటారు కదా. సో మేము చేసేది ఎదురు వాళ్ళు చేస్తారు అనుకుంటారు. అండ్ ఈ సమాజంలో కమ్ వాట్ మే ఆబ్జెక్టివిటీకి నిలబడి ఇండిపెండెన్స్కి నిలబడే వాళ్ళు ఉంటారని నమ్మరు. అందుకే మేము ఎలాగైతే ఊసర వెళ్ళేలాగా రంగులు మార్చుకుంటామో, ఒక విధానాన్ని నిన్న రైట్ అంటాం, ఇవాళ రాంగ్ అంటాం, నిన్న ఒక విధానం చెప్తాం, ఇవాళ ఒక విధానం చెప్తాం, ఓ పార్టీ పట్ల ఒక నాయకుని పట్ల ఒక విధానం పట్ల నిన్నొక వైఖరి చెప్తాం, ఇవాళ ఒక వైఖరి చెప్తాం. మేము మాలాగానే ఇతరులు కదా, మేము ఇలా మార్చుకున్నాం కదా, మేము ఇలా ఎట్లా పడితే అట్లా మార్చుకుంటాం కదా. సో అది ఇవాళ రాజకీయ పార్టీల్లో తమ చపల చిత్తత, తమ ఇన్కన్సిస్టెన్సీ ఇతరులకు కూడా ఉంటుంది అని అనుకుంటారు. తాము అవసరాల కొరకు మారాం గనక ఎదుటివాడు కూడా అవసరాల కొరకు అమ్ముడుపోతాడు అనేటువంటి ఒక భ్రాంతిలో ఉంటారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము గట్టిగా అటాక్ చేస్తే నోరు మూస్తారు. అందువల్ల చోకింగ్ ఆఫ్ డిసెంట్ అంటారు. అంటే తమ పైన విమర్శలు ఆపేయాలంటే ఏం చేయాలి? సో విమర్శలు ఆపేయాలంటే ఇంకో మార్గం ఏంటి? సో విమర్శలు ఆపేయాలంటే ఇంకో మార్గం ఏంటంటే బెదిరించాలి, తిట్టాలి, బూతులు తిట్టాలి, అవమానించాలి, హ్యూమిలియేట్ చేయాలి. అప్పుడు ఆ స్పేస్ నుంచి అతను వెళ్ళిపోతారని ఆశపడతారు. సో మీరు ఆ ఆశ మీకు ఉదాహరణకు ఏదైనా పబ్లిక్ స్పేస్లో మీరు చూడండి, ఓ 2 బండ్లు ఉంటాయి. ఒక బండి ఈ బండి పెడతారు. మీరు గమనించండి, ఆ పక్క బండిని ఎలగొట్టాలంటే ఏం చేస్తారు? రోజు వీడు తిడుతూ ఉంటాడు. వాడు పక్కోడు కొద్దిగా సౌమ్యుడు అనుకో, ఈ తిట్లు భరించలేక వెళ్ళిపోతాడు. ఎప్పుడు నా దగ్గర నేను ఇంకెక్కడన్నా పెట్టుకుంటలేవా బండి, నువ్వే ఇక్కడ నుంచి అమ్ముకోపో అని చెప్పి వెళ్ళిపోతాడు. సో కానీ అందరూ అలా వీక్గా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే నువ్వు 100 తిడితే ఎన్ని 200 తిడతాను, నువ్వు 100 తిడితే నేను ఇంకా 4 గంటలు ఎక్కువ అమ్ముకుంటాను, నీ బిజినెస్ దెబ్బతీసేంత అమ్ముకుంటాను అనుకునేటోడు కూడా ఉంటాడు. సో అందువల్ల ప్రతి ఒక్కడు తిట్లకు భయపడేవాడు, ప్రతి ఒక్కడు అటాక్ భయపడేవాడు ఉంటాడు అన్న భ్రమలో రాజకీయ పార్టీలు ఉంటాయి. మేము గట్టిగా వేసుకుంటే, మేము ఉన్నాయి లేని చెప్తే, మేము అబద్ధాలతో దాడి చేస్తే, మేము క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే భయపడి సైలెంట్ అవుతారు అని అనుకుంటారు. సో అది సైలెన్స్ చేస్తానికి ఒక ఆయుధంగా మార్చుకుంటారు. అందువల్ల ఈ రాజకీయ మూకదాడులకు ఉన్నటువంటి కారణాలు, ఇది ఫలానా పార్టీ అని నేను అనలేదు, నేను అన్ని పార్టీల అనుభవం చెప్పాను. నేను ఇలా ఇంకొక ముఖ్యమైన అశ్వమేధ సైకాలజీ నేను గతంలో కూడా చెప్పాను. ఈ అశ్వమేధ సైకాలజీ ఏంటంటే, ఉదాహరణకు మీకు అశ్వమేధ యాగం తెలిసి ఉంటే, అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ చక్రవర్తి యాగాశ్వాన్ని వదులుతారు బయటికి. ఆ యాగాశ్వం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. అది ఏ భూభాగంలోకి వెళ్తే ఆ భూభాగాన్ని పాలించే రాజు ఈ చక్రవర్తికి తల వంచాలి. వాడు అంతకుముందు మనతో గొడవ ఉన్నదా లేదా సంబంధం లేదు, మన మిత్రుడా శత్రువా సంబంధం లేదు, తమకు తమ ఉజ్జీనా కాదా సంబంధం లేదు, అసలు తమతో సంబంధం లేకుండా బతకచ్చు. కానీ నా యాగాశ్వము ఎక్కడికి వెళితే నువ్వు అక్కడ మాకు దాసోహం కావాల్సిందే, కాకపోతే యుద్ధం చేస్తాం. సో ఇలా రాజకీయ పార్టీలు కూడా యాగాశ్వాలు వదిలినట్టుగా ఈ అశ్వమేధ ఆలోచనలు వదిలేస్తారు. ఈ ఆలోచనలనే
అనే అశ్వం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ అశ్వం పైన చదవాలి. ఇంకో ఇది వారి ఆలోచన, నేను కూడా అదే ఆలోచన అనాలి. జై జిందాబాద్ అనాలి. అనకపోతే నీపై యుద్ధం వస్తుంది. సో ఒకప్పుడేమో చక్రవర్తికి తల వంచి కప్పం కట్టి సామంతరాజు కావాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో అది లేదు కనుక తమ అశ్వమేధ యాగం చేసి తమ యాగాశ్వాన్ని వదులుతారు. ఆ యాగాశ్వానికి పటం ఒక పైన మొక్క మీద ఒకటి వేస్తారు, సో తల మీద. సో ఇంకో మా అభిప్రాయం ఇది అని పంపిస్తారు. నీవు వెంటనే ఆ అభిప్రాయం రైట్ అనాలి, ఆ అభిప్రాయమే కరెక్ట్ అనాలి. ఆ అభిప్రాయం కరెక్ట్ అన్నదానికి రీజనింగ్ ఇవ్వాలి. నీకేదైనా వేరే అభిప్రాయం ఉంటే మార్చుకోవాలి, లేదంటే మాత్రం యుద్ధం చేస్తాం. సో వెనకాల రాజు ఉంటాడు కదా, ఆ యాగాశ్వ వెనకాల. సో ఈ అశ్వమేధ సైకాలజీ కూడా రాజకీయ పార్టీలకు కారణమైంది. కానీ చరిత్రలో ఇవేవి నిలబడవు. అల్టిమేట్గా మన పాపులారిటీని కానీ మన నిజాయితీయే నిర్ణయిస్తుంది. అందువల్ల ఎవరు ఏమన్నారు అన్న దాంతో సంబంధం లేదు. ఎవరు ఏమన్నా అననియండి, ఏది నిజమో అదే చెప్పండి అనేది నా తత్వం. సో నన్ను విమర్శించిన వారిది రైట్ ఉన్నా, నన్ను తిట్టిన వారిది రైట్ ఉన్నా వాళ్ళది రైట్ అనే చెప్తాను. నన్ను తిట్టారు కదా అనే కోపంతో తప్పని చెప్పను. కానీ అదే సమయంలో నన్ను తిడుతున్నప్పుడు నాకు సపోర్ట్గా వచ్చిన వారైనా నేను అది రైట్ అయినప్పుడే చెప్తాను. సో ఈ ఆబ్జెక్టివిటీని కోల్పోతే మన క్రెడిబిలిటీ పోతుంది. సో ఈ ఆబ్జెక్టివిటీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాడు ఆ క్షణంలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాంతనాయ్ అని చెప్పి ముందుకు పోవడమే.